లక్ష్మారెడ్డి గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా ఉండి యూత్ అంటే మన ఏమంటారు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక చైర్మన్గా ఉండి అప్పుడు రాజశేఖర రెడ్డి నెంబర్ తిరుగుతూ ఉండే. సో అట్లా ఏంటంటే అప్పుడు యూత్గా మరి ఈయన లక్ష్మారెడ్డి గారు, సురేష్ గారు, సురేష్ శెట్కర్ గారు, శశిధర్ రెడ్డి గారు, ఫరూక్ హుసేన్ వీళ్ళు ఒక నలుగురు ఒక గ్యాంగ్ లాగా తిరుగుతూ ఉండేది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా టికెట్స్ కోసం మేము ప్రయత్నం చేసుకుంటున్నామంటే ఈయన కూడా ప్రయత్నం చేసుకోవడం జరిగింది. అప్పుడు మా నర్సాపు నియోజకవర్గం జగన్నాథరావు గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు. సో ఆయనను తట్టుకుని నీకు రాదు అని చెప్పేసి మరి అక్కడ ఢిల్లీకి వెళ్ళినటువంటి వాళ్ళంతా ఆయనకు చెప్పడంతో ఇప్పుడు బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవుదామని చెప్పేసి వచ్చి హార్ట్ స్ట్రోక్తో పడిపోవడం జరిగింది. ఆ రోజు సాయంత్రమే చనిపోవడం జరిగింది. నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి అనే దగ్గరికి వెళ్ళి లక్ష్మారెడ్డి గారి టికెట్ గురించి ఎట్లా అయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మిస్సెస్కి ఇవ్వాలి అని అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏంటంటే ఆయన అనేది లేకుండా అందరూ కూడా అభిమానంతో వెళ్ళడం. అప్పుడు పీజేఆర్ గారు కూడా ఈయనకు బాగా దగ్గర ఉంటుండే, యూనియన్ లీడర్గా ఉన్నారు. సో వారి దగ్గరికి వెళ్ళడం, వారు రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకెళ్ళడం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అన్న పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి సరే మీరు వెళ్ళండి, మీ పని మీరు చేసుకోండి, తప్పకుండా తనకి టికెట్ ఇస్తామని చెప్పి అప్పుడు నాకు టికెట్ ఇవ్వడం. అంటే ఈయన చనిపోయిన తర్వాత ఒక 15 డేస్లోనే ఎన్నికలు రావడం జరిగింది. సో అట్లా నాకు టికెట్ ఇచ్చి నేను ప్రజల్లోకి వెళ్ళడం. తర్వాత 19 అంటే అప్పుడు మనకు సిపిఐ విఠల్ రెడ్డి గారు ఉన్నారు ఆపోజిషన్. ఆయన చాలా స్ట్రాంగ్ లీడర్ మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆయనని తట్టుకొని నిలబడతామా లేదా అని చెప్పేసి భయం వేసింది నాకు. అసలు ఫస్ట్ టైం ఎలక్షన్స్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు నాకు ఏం తెలియదు అసలు. అంటే ఈయనతో పాటు ఉండడం, మామయ్య రాజకీయంగా ఉండడం తెలుసు, కానీ నేను ఎప్పుడు కూడా పొలిటికల్గా బయటికి రాలేదు. సో నాకు అసలు ఏం తెలియకపోతుండే, ఏం మాట్లాడలేకపోతుంటే అయినా కూడా ఏంటంటే ప్రజలు నిజంగా కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే నేనేంటో తెలియకుండా మరి మా మామయ్య గారు రామచంద్రరెడ్డి గారు కానీ లక్ష్మారెడ్డి గారు చేసినటువంటి సేవలు గుర్తించుకొని మరి అప్పుడు సీనియర్ నాయకుడైనటువంటి ఉదండుడైనటువంటి మరి విఠల్ రెడ్డిని కానీ కాదని నాకు ఓట్లేసి గెలిపించానంటే నేను ఎప్పటికీ కూడా వారికి రుణపడే ఉంటాను నర్సాపు నియోజక ప్రజలకి. ఆ విధంగా ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంటే నేను స్పోర్ట్స్లో వాలీబాల్ ఆడేదని, మార్చ్ పాస్ట్ కూడా బాగా చేసేదాన్ని. సో అట్లా వాళ్ళ లీడర్షిప్లో కొంత ఉండే, కానీ కాకపోతే దీనికి దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అదేమో ఏంటంటే కొంత లిమిటెడ్ పర్సన్స్తో మాకున్నటువంటి ఫ్రెండ్స్తో కలిసి చదువుకుంటున్నటువంటి వాళ్ళతో కలిసి నడిచేది. ఇదేంటంటే ప్రజలతో మమేకమయ్యేటువంటిది కాబట్టి నాకు ఫస్ట్లో భయం వేసేది. ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఫస్ట్ టైం నేను వెళ్ళిపోయినప్పుడు రోడ్ లేదు, తాగునీటి సమస్యలు, తాండాలకైతే అసలు కరెంటు కూడా లేదు. సో ఊరికి దూరంగా ఉండడం, మేము నడుచుకుంటూ వెళ్ళడం, ప్రతి ఇంటికి ఒక్కొక్కసారి అయితే చెప్పులు నా ఫస్ట్ టైం ఎలక్షన్స్లో 2 times నా చెప్పులు విరిగిపోయినాయి. అంటే అప్పుడు వర్షాకాలం ఉంది, వర్షాలు పడతా ఉన్నాయి, తాండాలకు వెళ్ళలేకపోతా ఉన్నాం, గ్రామంలో కూడా కొన్ని కాలనీస్కి వెళ్ళలేకుండా చెప్పులు విరిగిపోయినటువంటి సందర్భాలు కూడా, అంటే అంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉండే ఆ రోజు. ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు నా వెనకాల ఉన్నటువంటి వాళ్ళు రాసుకున్నారు ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది అనేది రాసుకొని, మీరంతా రాజకీయ నాయకులు ఇప్పుడే వస్తారులే, తర్వాత ఏం మాట్లాడతారు, మళ్ళీ మా దగ్గరకు వస్తారా అని చాలామంది అక్కడక్కడ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మాకు గుర్తున్నాయి. కాంగ్రెస్లు కూడా ఇట్లా తిరుగుతారా అనేది కూడా వచ్చింది అప్పుడు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం నిల్చున్నప్పుడు అందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళాలా, నన్ను పరిచయం చేయాలా, లక్ష్మారెడ్డి గారి వైఫ్ అని, రామచంద్రరెడ్డి గారి కోడలు అని చెప్పేసి పరిచయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క విలేజ్ చిన్న తాండాతో సహా నన్ను తీసుకెళ్ళడం జరిగింది. సో అట్లా నాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఏ గ్రామం ఎక్కడ ఉంది, ఏమవుతుంది అనేది తెలిసిపోయినప్పుడు పరిస్థితి అంటే డెవలప్మెంట్ అనేది చాలా కావాలి అని చెప్పేసి అప్పుడు నాకు ఆలోచన రావడం జరిగింది. సో అట్లా ఎమ్మెల్యే అయిన తర్వాత అవన్నీ రాసుకునేవి కూడా మెల్లమెల్లగా చూసుకుంటూ అంటే అప్పుడు ఆపరేషన్లో ఉన్నాం ఫస్ట్ టైం. నాకు సబ్జెక్ట్స్ కూడా తెలియదు, ఏ సబ్జెక్ట్ ఏంది, ఏ డిపార్ట్మెంట్ ఏంటి అనేది కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం అసెంబ్లీకి అడుగుపెట్టిన తర్వాత మార్నింగ్ నుంచి ఎప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయితే అప్పటి నుంచి మళ్ళీ అయిపోయే వరకు కూడా అసెంబ్లీలో కూర్చోవడం జరుగుతుండే. ఎందుకంటే చాలా ఏంటంటే మంచి మంచి టాపిక్స్ పైన మనకు బాగా చర్చ జరిగేది. ఆ చర్చల్లో మనం వినడం వల్ల ఏంటంటే చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం జరిగింది. సో అట్లా మెల్లమెల్లగా నేర్చుకొని సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ రావడం జరిగింది. ఇప్పుడు